మగవాళ్ళలో వీరికణం లోపం అనేది కనిపిస్తుంది. వీరికణాల కదలికలు గానీ, నార్మల్ మార్ఫాలజికల్ ఫ్యాక్టర్స్ గానీ తక్కువున్నాయి. సో, ఈ పర్టిక్యులర్ పేషెంట్స్ ఏమేం జాగ్రత్తలు తీసుకుంటే ఇంప్రూవ్‌మెంట్ అనేది కనిపిస్తుంది. సో, వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు డైట్ రూపంలో వీళ్ళు తీసుకోవాల్సింది ఏంటి అంటే, ఎక్కువ వైటమిన్ ఏ కంటైనింగ్, వైటమిన్ సి కంటైనింగ్, ఈ కంటైనింగ్ ఫుడ్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళ డైట్ నార్మల్ డైట్‌తో పాటు వీళ్ళకెళ్ళాల్సింది అన్ని రకూర ఆకుకూరలు కంపల్సరీ వాళ్ళ డైట్‌లో ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర అంటే ఆకుకూర, చుక్కకూర ఏదో ఒకటి వాళ్ళు తీసుకునే డైట్‌లో ఉండాలి. సెకండ్, నట్స్ అనేవి ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. వాల్‌నట్స్ గానీ, బాదం పప్పు, జీడిపప్పు, ఎక్కువగా యెల్లో కలర్ ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ కానీ. వైటమిన్ ఏ అనేది ఎక్కువ ఉంటుంది. పప్పాయ, క్యారెట్ అండ్ మ్యాంగోస్ ఇట్లాంటివి తీసుకోవడం ద్వారా వైటమిన్ ఏ కంటైనింగ్ ఫుడ్స్ స్పెర్మ్‌ని అభివృద్ధి అనేది చేస్తుందనమాట. అలాగే మినరల్స్ సగ్గుబియ్యం జావ, రాగి జావ ఆల్ కైండ్ ఆఫ్ మిల్లెట్స్‌లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మిల్లెట్స్ కాల్షియం, జింక్, సెలీనియం అనేవి దొరుకుతూ ఉంటాయన్నమాట. ఈ ఫుడ్ అనేది తీసుకోవడం ద్వారా కూడా మనకి అలాంగ్ విత్ ద మెడికేషన్స్ ఫుడ్ డైట్ మార్చుకోవడం ద్వారా స్పెర్మ్ ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటుందన్నమాట.